హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ టైలరింగ్ వ్లాగ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం నార్మల్ బ్లౌజ్ కటింగ్ చూసేద్దాము. ఫ్యాబ్రిక్ని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఖర్చు కోసం ఒకటి మీద 2 గీతలు పెట్టుకోవాలి, నడుము పట్టి కోసము. అలానే నాకు బ్లౌజ్ వెడల్పు వచ్చేసి కాజా పట్టి దగ్గర నుంచి కొలుచుకున్నాను, 13 ఇంచులు వచ్చింది. సేమ్ అలానే తీసుకున్నాను అనమాట. బ్యాక్ సైడ్ బ్లౌజ్ తిప్పేసి టక్స్ దగ్గర నుంచి పైన షోల్డర్ వరకు మనం టైట్గా పట్టుకొని ఎక్కువ లేకోకుండా లైట్గా ఎంత వస్తుందో మార్కింగ్ చేసుకోవాలి. పైన షోల్డర్ పైన వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చు కోసం. మనం ఇలా ఫ్యాబ్రిక్ని ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డింగ్ చేసుకుంటే మనకి 2 పార్ట్స్ ఒకేసారి రెడీ అయిపోతాయి. ఫ్రంట్ బ్యాక్ కూడా వచ్చేసి నీట్గా మనమంతా హెచ్చు తగ్గు ఏం లేకోకుండా, ముడతలు లేకోకుండా నీట్గా చేసేసుకోవాలన్నమాట. సేమ్ బ్యాక్ సైడ్ ఎంత ఖర్చు తీసుకుంటే ఫ్రంట్ కూడా అదే ఖర్చే తీసుకోవాలి. ఒక ఇంచు మీద 2 గీతలు సేమ్ అలానే తీసుకొని మనం పక్కన కూడా అలానే మార్కింగ్ వేసుకున్న తర్వాత స్ట్రైట్గా లైన్ అయినా వేయచ్చు, లేదంటే స్కేల్ సహాయంతో అయినా మనం లైన్ వేసుకోవచ్చు అనమాట. నీట్గా ఫ్రంట్ బ్యాక్ ఒకటే మెజర్మెంటే తీసుకోవాలి. కుట్లలోకి వచ్చేసి మనం ఖర్చు. మై ఛానల్ ఈజ్ న్యూ ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇలా మనం బ్యాక్ ఫ్రంట్ కూడా సేమ్ అలానే 13 ఇంచెస్ తీసేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 తీసుకోవాలి. షోల్డర్ విడ్త్ వచ్చేసి 2.5, చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్. సేమ్ అటు సైడ్ కూడా అలానే మార్కింగ్ చేసుకోవాలి 6 ఇంచెస్కి. తర్వాత వచ్చేసి మనం కింద వైపు క్రాస్ బెల్ట్ దగ్గర వచ్చేసి మనం ఖర్చు దగ్గర నుంచి బ్లౌజ్ తీసుకొని కాజా పట్టీని మనం ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా ఫ్రంట్, అక్కడి నుంచి మనకి ఎంత వస్తుందో బాగా నీట్గా అనుకొని మనం ఎంత వస్తే అంత ఇట్లా స్ట్రైట్గా పట్టుకొని ఇలా పెట్టుకొని ఒక 1/2 ఇంచు పైకే మార్కింగ్ చేసుకోవాలి మనము. అప్పుడే మనకి కుట్లలోకి లోపలికి మలుపుకున్నప్పుడు యాజ్ ఇట్ ఈస్ అలానే వచ్చేస్తుంది అనమాట మనకి నెక్ రౌండ్ అనేది. ఇప్పుడు టేప్ తీసుకొని పైన ఎంత విడ్త్ తీసుకుంటే కింద కూడా అంతే సేమ్ 2.5 తీసుకోవాలి. ఇప్పుడు ఒక స్కేల్ తీసుకొని స్ట్రైట్గా లైన్ మార్కింగ్ చేసుకోవాలి. మనం ఎక్కడ మార్కింగ్స్ వేసుకుంటే అక్కడికి స్ట్రైట్గా. ఇప్పుడు నెక్ సైడ్ కూడా సేమ్ అలానే స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకోవాలి. చంక దగ్గర కూడా సేమ్ అలానే మార్కింగ్స్ని కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి. ఇటువైపు కూడా సేమ్ అలానే. షోల్డర్ పైన వచ్చేసి మనం నెక్ సైడ్ ఒక 1/2 ఇంచ్ అలా క్రాస్గా లైన్ మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడే మనకు మెడ వైపున జారినట్లు కానీ అలా ఉండదనమాట. షోల్డర్ దగ్గర కానీ లూజ్ అయినట్లు అట్లా ఏం రాదనమాట. ఇలా చేసుకోవడం వల్ల థ్రెడ్స్ పెట్టుకొని వాళ్ళకి కానీ పెట్టుకునే వాళ్ళకైనా బ్లౌజ్ అనేది నెక్ అనేది జారిపోదనమాట. ఇలా కర్వ్ స్కేల్ సహాయంతో మనం ఇలా నీట్గా రౌండ్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఫ్రంట్ నెక్ నీట్గా యాజ్ ఇట్ ఈస్. చంక దగ్గర కూడా సేమ్ అలానే కర్వ్ స్కేల్ సహాయంతోనే మనం ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. చంక లోతు కూడా ఫస్ట్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత సెకండ్ వచ్చేసి మనం హ్యాండ్తోనే నీట్గా రౌండ్ షేప్ లోత్ అనేది తీసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. తర్వాత వచ్చేసి క్రాస్ బెల్ట్ ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇలా 2.5 తీసుకోవాలి అటు సైడు. కాజా దగ్గరికి వచ్చేసరికి, కాజా పట్టి దగ్గరికి వచ్చేసరికి 3.5 కానీ 3 కానీ లేదంటే 3.5 పైన ఒక 2 గీతలు ఎక్స్ట్రా. అంతకు మించి ఇంకా లోత్ అయితే ఎక్కువ తీసుకోకూడదు క్రాస్ బెల్ట్కి. అటు సైడ్ అయితే మాత్రం కంపల్సరీ 2.5 అలా తీసుకోవాలంతే. ఎక్కువైతే తీసుకోకూడదు. ఇంకా ఎక్కువ తీసుకునే కొద్దీ మనకి టెస్ట్ అనేది ఫిట్ వస్తుందన్నమాట, సరిగా రాదు. నార్మల్ కటింగ్లో కూడా మనం కట్ చేసే విధానాన్ని, మార్కింగ్ చేసే విధానాన్ని బట్టి మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనము కాజా పట్టి సైడ్ దగ్గర నుంచి ఇలా ఒకసారి తీసుకొని చూడాలి. మనకి ఫస్ట్ కుట్టు ఎంత వచ్చింది, నాకైతే 10.5 వచ్చింది. నేను అక్కడికి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట. తర్వాత ఒక స్కేల్ సహాయంతో లైన్ డ్రా చేసుకున్నాను అనమాట. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా మనకు బ్యాక్ సైడ్ డాట్ కోసం, ఫ్రంట్ వేసే డాట్స్ కోసం ఒకేసారి ఖర్చుతో సహా కలిపి తీసుకున్నాను అనమాట నేను. ఇలా అయితే ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి కటింగ్ మార్కింగ్ చూడండి ఎలా వచ్చిందో, ఎంత నీట్గా వచ్చిందో. మనం మార్కింగ్ చేసుకునే విధానాన్ని బట్టి మనకు బ్లౌజ్ ఫినిషింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు బ్లౌజ్ని యాజ్ ఇట్ ఈస్ ఎలా మార్కింగ్ వేసింటే అలా కట్ చేసుకుందాం నీట్గా. ఎక్కడ హెచ్చు తగ్గు లేకోకుండా బాగా నీట్గా మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి చంక వైపు ఇలా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ క్లాత్ హెచ్చు తగ్గు రాకోకుండా మార్కింగ్ పైనే వేసినట్లుగానే యాజ్ ఇట్ ఈస్ అలానే మనం కటింగ్ చేసుకోవాలన్నమాట. సైడ్కి కూడా సేమ్ అలానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇలా బ్లౌజ్ని ఇలా తిప్పేసుకొని సైడ్కి పక్కన క్లాత్ పెట్టేసుకొని ఇక్కడ లైన్ మార్కింగ్ చేసిన చోట చిన్న ఖర్చు ఇచ్చేసుకొని షోల్డర్ పైన కూడా ఇలా చిన్న ఖర్చు ఇచ్చేసుకొని ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకుందాం. మార్కింగ్ ప్రకారం నీట్గా నిదానంగా కట్ చేసుకోవాలన్నమాట. మనము కట్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది మనకి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది. ఇప్పుడు షోల్డర్ పైన చిన్న ఖర్చు పెట్టేసి
ఇలా మనము షోల్డర్ దగ్గర నుంచి నెక్ వైపు ఇలా జారకోకుండా విడుతు తీసుకున్నాం కదా కొద్దిగా, అది కూడా కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి ఇలా నెక్ కూడా నీట్గా రౌండ్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్టు. ఇప్పుడు వచ్చేసి మనకి క్రాస్ బెల్ట్ కటింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసిన దాని ప్రకారం నీట్గా కింద వైపున క్లాత్ కట్ అవుతుందేమో చూసుకొని నీట్గా కట్ చేసుకోవాలి నిదానంగా. మనము ఫ్రంట్ పార్ట్ మనకి రెడీ అయిపోయిందనమాట. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి డాట్లు వేసుకుందాము. ఇప్పుడు ఇక్కడి నుంచి మధ్యలోకి ఈక్వల్గా ఖర్చు పెట్టుకోవాలన్నమాట. ఒక మార్కింగ్ వేసుకొని, తెలియని వాళ్ళైతే, తెలిసిన వాళ్ళైతే ఏం అవసరం లేదు. ఇలా ఒక 2 ఇంచులు కాజా పట్టి దగ్గర వచ్చే డాట్ కోసం వచ్చి ఒక 2 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలన్నమాట. మధ్యలో డాట్ కోసం అయితే ఇలా షోల్డర్ దగ్గర నుంచి మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని నీట్గా ఒక డాట్ వేసుకోవచ్చు. లేదంటే 3.5 ఇంచు తీసుకోవాలి. క్రాస్ బెల్ట్ స్టార్టింగ్ నుంచి ఒక 3.5 ఇంచు తీసుకొని మనం ఒక ఖర్చు అనేది పెట్టుకోవాలన్నమాట. అలానే మధ్యలో డాట్ కోసం విడ్త్ కోసం ఒక 2 కానీ 2.5 కానీ తీసుకోవచ్చు. నేనైతే 2 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట. అప్పటికి డాట్ అనేది మనకు నీట్గా వచ్చేస్తుంది. హైట్ అయితే 2 అయినా పర్లేదు, 2.5 అయినా పర్లేదు హైటు. చంకకు కూడా సేమ్ ఆ రెండిటికి మధ్యలో ఈక్వల్గా చంక దగ్గర మార్కింగ్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి ఒక 3.5 వరకు క్రాస్గా మనం మార్కింగ్ వేసుకోవాలన్నమాట. అప్పుడే మనకు బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. ఫ్రంట్ పార్ట్ అనేది మనకు రెడీ అయిపోతుంది అనమాట నీట్గా. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. బ్లౌజ్ ఫిట్టింగ్ ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది. అలానే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను మీకు. నేనైతే ఈ వర్క్ చేయబట్టి 10 సంవత్సరాలు అవుతుందన్నమాట. నాకు ఎటువంటి ఎఫెక్టు లేదు. ఒక్కసారి బ్లౌజ్ ఇచ్చిన వారు మరీ కూడా తెచ్చి అదే బ్లౌజ్ మెజర్మెంట్తో నాకు బ్లౌజెస్ ఇస్తారనమాట. అందుకే నాపై నాకు నమ్మకము. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ గురించి నెక్ ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాము. ఇలా పేస్ట్ క్లాత్ పక్కకు అనేసుకొని కింద వైపున ఖర్చు ఉంది కదా, అక్కడి నుంచి మనం బ్లౌజ్ని ఇలా బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ చేసుకొని నడుము దగ్గర సెంటర్ పాయింట్ చేసుకొని మనం ఇలా కొలుచుకోవాలన్నమాట. మనకి ఎంత వస్తుంది బ్యాక్ సైడ్ నడుము లోతు అని చూసుకొని ఒక 1/4 ఇంచు పైకే పెట్టేసుకోవాలి. మనం ఎలా అంటే ఖర్చు కోసం అనేసి బ్యాక్ సైడ్ ఫోల్డింగో థ్రెడ్ పైపింగో ఏదో ఒకటి చేస్తాం కదా అలా. ఇప్పుడు వచ్చేసి కింద కూడా నెక్ విడత వచ్చేసి 2.5 ఇంచే తీసుకోవాలి. ఈ లైన్స్ని కలుపుతూ ఒక మార్కింగ్ వేసుకోవాలి స్కేల్ సహాయంతో. స్ట్రైట్గా ఒక లైన్ కూడా వేసుకోవాలి. అలానే కర్వ్ స్కేల్ తీసుకొని మనం నీట్గా రౌండ్ వచ్చేట్లు షేప్ అనేది తీసుకోవాలన్నమాట. కొంచెం ఎక్స్ట్రా అయినా తీసుకోవచ్చు కింద వైపున లోత్ అనేది. కానీ వీళ్ళు థ్రెడ్స్ ఏం పెట్టుకోరు కాబట్టి, పెద్దవారు కాబట్టి నార్మల్గానే వేసుకుంటారు కాబట్టి ఇలా ఎంతగా మార్కింగ్ వేసుకున్న ప్రకారమే మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. వీటి హ్యాండ్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.